తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు అమిత్ షా. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా తమ గెలుపును ఆపలేరన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో డబ్బు పంపిణీపై ఈసీ నిఘా పెట్టాలని కోరారు బండి సంజయ్. శ్యామ్ పిట్రోడాను దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ చైనీస్, మోదీ ఇండియన్ గ్యారంటీలకు మధ్య పోటీ జరుగుతుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు అమిత్ షా. కాంగ్రెస్ అబద్దాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తుందన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నినాదాలే వినిపిస్తున్నాయన్నారు అమిత్ షా. రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ కా చునావ్ హై. ये चुनाव वोट फॉर जिहाद, इसके अगेंस्ट वोट फॉर विकास का चुनाव है. ये चुनाव राहुल गांधी की चाइनीज गारंटी के खिलाफ मोदी जी की भारतीय गारंटी का चुनाव है. सुन लो रेवंत रेड्डी, आज कहकर जाता हूं, इस बार तेलंगाना में हम 10 से ज्यादा सीटें जीतने वाले हैं. రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. రిజర్వేషన్లపై రాహుల్ డైరెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అయిందన్నారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో కలిసి ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి కానీ మరొకరు కానీ రాహుల్ గాంధీ కానీ చేసినటువంటి మాటలను ఏ ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి, అవాస్తవం కాబట్టి, అది రాజకీయపరమైనటువంటి ఎన్నికల రోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతారేమో అనేటువంటి భయంతో ఎన్నికల్లో మరి ఆ పార్టీకి ఈరోజు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వస్తుందన్న ఆలోచనతో ఏదో రకంగా ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఆయననే ఈ యొక్క తతంగానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, రియాక్షన్ అంతా ఆయననే తయారు చేసుకొని ఈరోజు ఈ సమస్యలు. రాహుల్ కు పాకిస్తాన్ పై ఉన్న ప్రేమ మాతృదేశంపై లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. రాహుల్ కు పాకిస్తాన్ మద్దతిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై రాహుల్, సోనియా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు లక్ష్మణ్. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించకపోవడమే కాకుండా ఈ రకంగా ఆజ్యం పోసే విధంగా అగ్నికి ఆజ్యం పోసినట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దొరికారు. సందట్లో సడమే మాదిరిగా ఏ రకంగా ఇవాళ మన ముఖ్యమంత్రి కూడా రెచ్చగొడుతున్నాడు. మైనార్టీల ఓట్ల కోసం ఏ రకంగా ఈ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారో ఇవాళ మనం కల్లారా చూస్తా ఉన్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. హిందువుల పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కునే బిచ్చగాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చేసేది తప్పైతే రేవంత్ రెడ్డి దేవులపై ఒట్టు పెట్టడం కూడా తప్పే అన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీపై ఈసీ నిఘా పెట్టాలని కోరారు బండి సంజయ్. మన పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు, ఓటుకు 1000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ డేగా కన్నుతోని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈడీ ఇటువంటి ఇతర శాఖలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఎవరైతే పైసలు వస్తారో, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పైసలు పంచితే రేపు తీసుకునే వ్యక్తులు కూడా కేసులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ పైసలు తెలియదు కాబట్టి వాళ్ళు అమాయకంగా తీసుకుంటే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ వేశారు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో కలిసి నామినేషన్ వేశారు గుజ్జుల.